ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే ప్రొడక్ట్స్ ఏంటి అని? ఈ సింబల్ యొక్క అఫీషియల్ నేమ్ ఏంటో తెలుసా? అండ్ ఆల్సో అమ్మాయి ఫోన్ నంబర్ ఎప్పుడు అడిగితే ఇస్తుందో తెలుసా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోవడానికి లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. 34 ఏళ్ల వయసు కలిగిన జోషువా సెతాహి నౌలి అనే గ్రామంలో ఉంటున్నాడు. ఒకరోజు సడన్గా అతను ఉంటున్న ఇంటి పైకప్పు నుండి ఒక పెద్ద రాయి పడింది. దానివల్ల రూప్కి పెద్ద రంధ్రం పడింది. తర్వాత తనకి అర్థమైంది ఏంటంటే అది రాయి కాదు, మెట్రాయిడ్ అని. అది దాదాపు 2 కేజీ వరకు ఉంది. తర్వాత దాన్ని ఫేస్బుక్లో షేర్ చేశాడు. నెక్స్ట్ దాన్ని డిస్కవర్ వారు అబ్జర్వ్ చేశాక ఆ మెట్రాయిడ్ 400 బిలియన్ సంవత్సరాల క్రితం అని తేలింది. ఆ మెట్రాయిడ్ కాస్ట్ ఎంతో తెలుసా? 200 crores. మనోడు ఒక్క దెబ్బతో జాక్పాట్ కొట్టేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక సైకాలజీ స్టడీ ప్రకారం తేలింది ఏంటంటే మనకి మీన్స్ అబ్బాయిలకు మనకి నచ్చిన అమ్మాయి ఫోన్ నంబర్ తెలుసుకోవాలని ఉంటుంది. బట్ తను ఇస్తుందో లేదని గ్యారంటీ లేదు. బట్ ఒకవేళ తనని మీరు కాఫీ డ్రింక్కి తీసుకెళ్ళినట్లయితే ఆ కాఫీ యొక్క స్మెల్ బాగుంటే ఆ టైంలో మీరు కనుక ఫోన్ నంబర్ అడిగితే ఆ అమ్మాయి ఫోన్ నంబర్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని తేలింది. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈరోజు మనం చెప్పుకున్న డిజార్డర్ నేమ్ హెట్రోక్రోమియా. ఎవరికైనా కళ్ళు మీన్స్ ఐస్ అనేవి సేమ్ కలర్లోనే ఉంటాయి. బట్ ఈ డిజార్డర్ ఉన్నవారికి ఐస్ అనేవి 2 డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఈ డిజార్డర్ పాపులేషన్లో 1% కంటే తక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ సింబల్ని మీరందరూ ఏమంటారు? ఏముంది? హ్యాష్ట్యాగ్ అని. కోర్స్ ఈ సింబల్ అనేది ప్రతి మొబైల్ ఫోన్లో ఉంటుంది. కొందరు దీన్ని హ్యాష్ట్యాగ్ అంటారు, ఇంకొందరు పౌండ్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? దీన్ని అఫీషియల్గా ఆక్టోథోర్ప్ అంటారు. ఈ విషయం నాకు కూడా ఇంతకుముందు తెలీదు. బట్ మీలో ఎవరికైనా ముందే తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ఫ్యాక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అమెరికాకు చెందిన రేగోరి మెక్ అలిస్టర్ అనే వ్యక్తి గత 30 సంవత్సరాల నుండి లాటరీ కొంటున్నాడు. బట్ ఒక్కసారి కూడా తగలలేదు. కానీ కొన్న ప్రతిసారి కూడా సేమ్ నెంబర్ లాటరీనే కొనేవాడు. ఇక్కడ అమేజింగ్ ఏంటంటే 35 సంవత్సరాల తర్వాత తనకి లాటరీ తగిలింది. ఎంతో తెలుసా? $3.2 మిలియన్. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 22 కోట్లు. ఏ టైంలో ఎవరి లక్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ఫ్యాక్ట్ మాత్రం మిమ్మల్ని ఆశ్చర్యానికి గుర్చేస్తుంది. లాక్సంబర్గ్కు చెందిన జార్జ్ క్రిస్టన్ అనే అతను 2008 ఫిబ్రవరి 9న ఒక రికార్డును క్రియేట్ చేశాడు. అదేంటంటే 12 కేజీల టేబుల్ని తన నోటితో మోసాడు. అండ్ ఆల్సో ఆ టేబుల్ పైన 50 కేజీల అమ్మాయి కూడా కూర్చుంది. ఇక్కడ ఇంకో అమేజింగ్ ఏంటంటే ఈ విధంగా నోటితో ఆ టేబుల్ను 38 అడుగుల 8 ఇంచుల దూరం పరిగెత్తాడు. దిస్ ఈజ్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 7. చైనా. ఈ పేరు వింటే అందరికీ ఎక్కడో మండుతుందని తెలుసు. చైనాలో ఉండే మనుషులు బతికుండగానే ఒక మనిషిని తప్ప ఏదైనా తినే మహానుభావులు. ఇదే మనందరినీ కొంపముంచింది. ఇక ఫ్యాక్ట్ విషయానికి వస్తే చైనాకు చెందిన ఒక అతను బతికున్న ఫిష్ను ఎలాంటి కుక్ చేయకుండా తినేశాడు. కొన్ని రోజుల తర్వాత కడుపు నొప్పి రావడం స్టార్ట్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అప్పటికే అతనికి హాఫ్ లివర్ డ్యామేజ్ అయ్యింది. ఎందుకంటే ఫిష్లో ఉండే పారాసైట్స్ మీన్స్ పరాన్నజీవులు లివర్ లోపల గుడ్లు పెట్టేశాయి. అదృష్టం బాగుండి డాక్టర్స్ ఆపరేషన్ చేశాక బతికాడు. నీ మొఖాన్ని తినేయాలనిపిస్తుంది. మొఖం తినేయడం ముదరష్టపోరా. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒక సర్వే ప్రకారం తేలింది ఏంటంటే ఐఫోన్ ఉన్నవారు సెల్ఫీస్ని మిర్రర్ ముందే దిగుతారు అంట. బికాజ్ మా దగ్గర ఐఫోన్ ఉంది అని షో చేయడానికి. మీలో ఎంతమందికి ఐఫోన్ ఉందో కామెంట్లో చెప్పండి. ఆర్ మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ ఫ్యాక్ట్ విన్నాక మీరంటారు 2014లో ఒక రష్యన్ విక్టర్ జాన్సన్ స్కిన్ అనే అతను ఒక హెయిర్ సెలూన్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. కానీ మనవాడి దరిద్రం ఏంటంటే ఓనర్కి దొరికిపోయాడు. ఓనర్ కూడా అమ్మాయి. ఆమెను కొట్టేసి పారిపోదాం అనుకున్నాడు. కానీ తను కరాటేలో బ్లాక్ బెల్ట్. ఒకే ఒక షాట్ ఇచ్చి చేతిలో కట్టేసింది. మనోడు అనుకున్నాడు పోలీసుకి ఫోన్ చేస్తాదేమో అని. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఓనర్ ఆమె బలవంతంగా అతనికి వయగ్రాను ఇచ్చి 3 రోజులు అదే దానికి బానిసగా వాడుకుంది. తర్వాత విడిచిపెట్టేసింది.
తర్వాత మనవాడు పోలీసులకు జరిగిందంతా చెప్పాడు. ఇంకేముంది, ఇద్దరిని అరెస్ట్ చేశాడు. సారీ, ఇంతకీ అమ్మాయి పేరు చెప్పలేదు కదా. ఓగ్లా జజాక్, ఏజ్ 28. అవును, తాగిన మైకంలో ఏం చేస్తుందో తెలియని పరిస్థితులలో చేసేసింది. ఏంటయ్యా? ఫ్యాక్ట్ నెంబర్ 10. వరల్డ్లో డైలీ చాలా ప్రొడక్ట్స్ అనేవి అమ్ముడుపోతూ ఉంటాయి. బట్ ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 3 ప్రొడక్ట్స్ ఐఫోన్, హ్యారీ పాటర్ బుక్స్ అండ్ రూబిక్స్ క్యూబ్. ఈ మూడే హ్యూమన్ హిస్టరీలో మోస్ట్ సోల్డ్ ప్రొడక్ట్స్. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.